నమస్తే, వెల్కమ్ టు విజిల్. వైఎస్ఆర్సీపీకి చెందిన ఇద్దరు ఎంపీల ఆస్తులు 10 ఏళ్లలో సగటున 532% పెరిగినట్లు ఏడీఆర్ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఇందులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆస్తులు 474%, రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డి ఆస్తులు 550% మేర పెరిగినట్లు వెల్లడించింది. 2014, 2019, 2024 ఎన్నికల్లో 103 మంది వరుసగా లోక్సభకు ఎన్నికయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన 102 మంది అఫిడవిట్లను ఏడీఆర్ విశ్లేషించింది. ఈ వివరాలను వెల్లడించింది. అందులో జార్ఖండ్ ముక్తి మోర్చా తరువాత అత్యధిక ఆస్తుల విలువ పెరిగిన పార్టీల్లో వైఎస్ఆర్సీపీ 2వ స్థానంలో నిలిచింది. ఇక ఎంపీ మిథున్ రెడ్డి ఆస్తులు 2014లో 22 కోట్ల మేర ఉన్నాయి. 2019కి 66 కోట్లకు, 2024కు 146 కోట్లకు చేరినట్లు తాజా నివేదిక పేర్కొంది. ఇక అత్యధికంగా ఆస్తులు పెరిగిన సిట్టింగ్ ఎంపీలో మిథున్ రెడ్డి దేశంలో 3వ స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆస్తులు 2014లో 7 కోట్ల మేర ఉన్నాయి. అవి 2019కి 18 కోట్లకు, 2024కు 40 కోట్లకు చేరాయి. ఆస్తుల విలువ వృద్ధి పరంగా ఈయన 15వ స్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది. ఇక ఎంఐఎం పార్టీ తరపున గత 3 ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గెలిచారు. ఎంపీ అసదుద్దీన్ ఆస్తులు 10 ఏళ్లలో 488% పెరిగాయి. ఈ నివేదిక ప్రకారం ఆస్తులు పెరుగుదలలో 24వ స్థానంలో నిలిచారు. ఇక టీడీపీ తరపున గత 3 ఎన్నికల్లో ఏకైక ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గెలిచారు. ఇక ఆస్తులు 10 ఏళ్లలో 177% పెరిగాయి. పెరుగుదల పరంగా రామ్మోహన్ నాయుడు 28వ స్థానంలో ఉన్నారు. గత 3 ఎన్నికల్లో వరుసగా 102 మంది ఎంపీలు గెలిచారు. వీరి ఆస్తుల విలువ 10 ఏళ్లలో సగటున 110% పెరిగాయి. అయితే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆస్తి మాత్రం గతంలో కంటే తక్కువైంది. గుజరాత్లోని నవ్సారీ నియోజకవర్గం నుంచి వరుసగా 3వసారి దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందుతూ వచ్చారు. ఈయన ఆస్తి 2014లో 74.47 కోట్లున్నాయి. 2019కి 44.60 కోట్లకు, 2024కు 39.49 కోట్లకు తగ్గిందని నివేదిక తెలిపింది. ఇక గత 10 ఏళ్లలో ఆయన ఆస్తి 34.98 కోట్లలో సుమారు 47% మేర తగ్గిపోయిందని వెల్లడించింది. ఏడీఆర్ నివేదిక ప్రకారం గత 3 ఎన్నికల్లో బీజేపీ నుంచి వరుసగా 65 మంది ఎంపీలు గెలిచారు. సగటున ఆస్తులు 16.90 కోట్ల మేర అనగా 108% పెరిగాయి. కాంగ్రెస్ కు చెందిన 8 మంది ఎంపీల ఆస్తులు 6.99 కోట్ల మేర అనగా 135% వృద్ధి చెందాయి. రాహుల్ గాంధీ ఆస్తుల్లో 10.99 కోట్ల పెరుగుదల నమోదైంది. 2014లో 9.40 కోట్ల మేర ఉన్న ఆస్తులు 2019కి 15.88 కోట్లకు, 2024కు 20.39 కోట్లకు చేరాయని నివేదిక పేర్కొంది. ఇక 117% పెరుగుదలతో రాహుల్ గాంధీ 38వ స్థానంలో నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తులు 82% పెరిగాయి. 2014లో 1.65 కోట్ల మేర ఉన్న ఆస్తులు 2019కి 2.51 కోట్లకు, 2024కు 3.2 కోట్లకు పెరిగాయని నివేదిక తెలిపింది. మోదీ 94వ స్థానంలో నిలిచారు. ఇక అత్యధిక ఆస్తి విలువ పెరిగిన టాప్ 10 ఎంపీల్లో 5 బీజేపీ వారే ఉండడం గమనార్హం.